నమస్తే, నేను విష్ణు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల ప్రాంతంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పాలండి. అక్కడ అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారని అక్కడున్న లోకల్ స్థానికులు కొందరు ఆ అక్రమ ఇసుక రవాణాకి అడ్డుపడ్డారని చెప్పి పోలీసులు ఒక ఫ్యామిలీకి చెందిన ఒక 6గురిని తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టి పిచ్చకొట్టుడు కొట్టారండి. అది మామూలు కాదండి. అది వాళ్ళకి తెలిసిన 3rd డిగ్రీ 4th డిగ్రీ మాస్టర్ డిగ్రీ ఎన్ని డిగ్రీలు ఉంటే అన్ని డిగ్రీలు అప్లై చేసి వాళ్ళ మీద చిత్రహింసలు పెట్టారు. వాళ్ళు వచ్చి ఇప్పుడు హైదరాబాద్ లో కంప్లైంట్లు అవి ఇచ్చారు. సార్ మీ అందరికీ ఒకటి చెప్తున్నానండి పోలీసులకి, సార్ ఇలాంటి అమాయకుల మీద అంటే కామన్ మ్యాన్ లేదా బడుగు బలహీన వర్గాలు తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తుల మీద మీరు ఇలాంటి 3rd డిగ్రీ 4th డిగ్రీలు చేయగలుగుతున్నారు. అదే ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్న వాళ్ళనో లేదా పొలిటీషియన్స్ నో దగ్గరికి వెళ్ళి కనీసం వాళ్ళు టచ్ చేయగలరా? మీరు కనీసం వాళ్ళ జోలికి వెళ్ళగలరా? ఎందుకంటే వాళ్ళతో మీరు పెట్టుకోరు. మీరు పెట్టుకునేది కేవలం కామన్ మ్యాన్తో, సాధారణమైన వాళ్ళు లేదా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు. అలాంటి వాళ్ళతో పెట్టుకుంటే మీకు ఏమీ కాదు. కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్, మీకు దమ్ముంటే. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుందండి? డ్రగ్ మాఫియా, విపరీతమైన డ్రగ్ మాఫియా. కొందరు పేర్లు బయటకు పెట్టారు, కొందరు పేర్లు బయటకు వచ్చినాయి. సరే, వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తున్నారంటండి. వాళ్ళని ఎలా ఇంట్రాగేషన్ చేస్తున్నారని బయట చెప్పుకుంటున్నారంటే జనాలు, ఇది అందరూ చెప్పుకునే మాట అండి. ఎలా ఇంట్రాగేషన్ చేస్తున్నారంటే వస్తున్నారంటండి ఒక్కొక్కడు ఆ డ్రగ్ ఇంట్రాగేషన్ చేసే ఆ డ్రగ్ ఇన్స్పెక్టర్ కానీ ఎవరైనా కానీ వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి వాళ్ళు ఇచ్చే ఆన్సర్లు ఏంటంటే, నువ్వు డ్రగ్స్ తీసుకుంటున్నావా? నీకు ఆ డ్రగ్ ఏజెంట్ తెలుసా? నువ్వు ఎవరికైనా డ్రగ్స్ సప్లై చేసావా? పోనీ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ తీసుకునే వాళ్ళు నీకు తెలుసా? ఓకే, డన్. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైనా పిలవాల్సి వస్తుంది, పిలిచినప్పుడు రండి. ఓకే సార్ అని చెప్పి వెళ్తున్నారంటండి. అట్లీస్ట్ వాళ్ళని టచ్ కూడా చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీస్. వాళ్ళ జోలికి వెళ్తే మీకు ట్రాన్స్ఫర్లో ఏదో ఒకటి వస్తాయి. నేను పోలీస్ డిపార్ట్మెంట్ అంతా తప్పు పట్టట్లేదండి. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న కొందరిని మాత్రం తప్పు పడుతున్నాను. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ లో నిజాయితీగా చేసేవాళ్ళు లేరా అండి? ఉన్నారండి, బ్రహ్మాండంగా ఉన్నారు. ఎగ్జాంపుల్ ఇటు చూడండి, మనకి కర్ణాటక స్టేట్ లో ఆ జైలు శాఖ ఐపీఎస్ ఆఫీసర్ ఏం చేస్తున్నారండి? ఆవిడ ఆ శశికళకి ఇచ్చే ఆ రాజభోగాలన్నీ బయట పెట్టినందుకు ఆమెను ఇమీడియట్ గా తీసుకెళ్లి ట్రాఫిక్ శాఖలో పడేశారంట. అది మనకి ఎవరైనా సిన్సియర్ గా పనిచేయాలని చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇలాంటివి జరుగుతున్నాయని మనకి ఎందుకురా అనుకుంటున్నారు. ఎక్కడ చేయనిస్తున్నారు సార్ సిన్సియర్ పోలీసుల్ని? అలాగే డ్రగ్ మాఫియాలో కూడా ఆయన ఉన్నారు కదండి. ఆయన్ని సెలవులకు వెళ్ళమన్నారంట, అదన్నారంట, ఇదన్నారంట. ఆయన మీద ప్రెషర్ పెట్టి ఆఖరికి ఈ డ్రగ్ మాఫియాలో ఉన్న సినిమా వాళ్ళని ఎస్ఐ లెవెల్ వాళ్ళ చేత, సిఐ లెవెల్ వాళ్ళ చేత ఇంట్రాగేషన్ చేపిస్తున్నారు. ఎక్కడ చేస్తారండి? అట్లీస్ట్ డిఎస్పీ లెవెల్, ఐజీ లెవెల్, ఎస్పీ లెవెల్, ఈ లెవెల్ కూడా లేదు. నార్మల్ తక్కువ స్థాయి పోలీసుల చేత ఇంట్రాగేషన్ చేపిస్తున్నారంట. ఒక్కడ కూడా శిక్ష పడదు సార్ వాళ్ళలో, చూసుకోండి కావాలంటే. అందరూ ఎస్కేప్ అవుతారు. ఇక అమాయకులు ఉంటారే, అమాయకులను తీసుకెళ్లి ఇరికిస్తారు. ఫైనల్ గా అదే జరిగేది. అది పోలీసులు తప్పు కాదు సార్, వాళ్ళ మీద ఉన్న ప్రెషర్ తప్పు సార్. ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ లో చాలా సిన్సియర్ ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళందరూ సార్ మీలాగే ఉండండి, మీరు మారద్దు, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మహా అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు, ఇంకోటి చేస్తారు, సస్పెండ్ చేస్తారు, చేయనివ్వండి సార్. మీలాంటి వాళ్ళ వల్ల వేల మంది బాగుపడుతున్నారు సార్. వాళ్ళకి రక్షణ కల్పిస్తున్నారు మీరందరూ. మీరు అలాగే ఉండాలి సార్. మీరు అలా ఉండటం వల్ల మీ ఫ్యామిలీ కొంచెం ఇబ్బంది పాలవుతుందేమో కానీ వేల మంది ప్రజలు బాగుపడుతున్నారు సార్. మీకు వాళ్ళ బ్లెస్సింగ్స్ అన్ని ఉంటాయి, వాళ్ళ అండదండ మీకు ఎప్పటికీ ఉంటుంది. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. మీరు మీలాగే ఉండండి. అలాగే దొంగలకి టైం వస్తుందండి. పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి టైం రాదనుకుంటున్నారు. మనకి ఇలాగే జరుగుతుంది, మన ఫ్యామిలీ జోలికి రారు, మనకి చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నారు. లేదండి, ప్రతి ఒక్కరికి మీకు ఖచ్చితంగా టైం వస్తుంది. ఆ టైం వచ్చిన రోజున తెలుస్తుంది సార్. ఎగ్జాంపుల్ చెప్తాను. తెలంగాణ ఉంది, తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ఎవడన్నా అనుకున్నాడా అండి? వస్తాయి సార్. ప్రజల్లో మార్పు వస్తుంది, కావాలనే కాంక్ష వస్తుంది, విల్లు ఉంటే ఏదైనా సాధించవచ్చనే ధైర్యం వస్తుంది. వాళ్ళల్లో అది వచ్చింది. పోరాటం, యుద్ధం చేశారండి. యుద్ధం చేసి ఈ రోజున తెలంగాణను గెలిపించుకున్నారు. ఆ తెలంగాణ పోరాట స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో వస్తుంది. ఆ స్ఫూర్తితో ముందుకెళ్లి ఇలాగా అన్యాయంగా అమాయకుల జోలికెళ్లి ప్రజల డబ్బు తినేసే వాళ్ళని ఖచ్చితంగా తాట తీసే రోజు వస్తుందండి. రాదనుకోకండి. దేవుడు కూడా చూస్తున్నాడు. అడ్డదిడ్డంగా సంపాదించే వాళ్ళని అడ్డంగానే తీసుకెళ్తున్నాడు. 10 జన్మలకు సరిపడా సంపాదిస్తున్నారు. మీ నెక్స్ట్ జన్మే ఉండట్లేదు, మీ నెక్స్ట్ జనరేషనే ఉండట్లేదు. మీకు 10 జనరేషన్లు సంపాదించి పక్కన పెట్టండి. నెక్స్ట్ జనరేషన్ దేవుడు పట్టుకెళ్తున్నాడు ఏదో రూపాన.
మీ జనరేషన్ కూడా తీసుకెళ్తున్నాడు. ఉన్నాయి సార్, వస్తుంది. మీరు అనుకున్నట్టు అన్ని జరగవు. పక్కనోడు బాగుపడుతూ మనం బాగుపడాలే గాని పక్కనోడిని తొక్కేస్తూ పక్కనోడి నాశనాన్ని కోరుకుంటూ మనం బాగుపడాలని చూస్తే ఊరుకోరు సార్. ప్రజల్లో మార్పు వస్తుంది, యుద్ధం చేస్తారు, మిమ్మల్ని తొక్కేస్తారు. అలాంటి అన్యాయంగా సంపాదించే వాళ్ళని తొక్కేసే రోజు తొందరలోనే వస్తుంది. న్యాయంగా పనిచేసే పోలీస్ ఆఫీసర్లు అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, వాళ్ళందరూ న్యాయంగానే ఉండండి సార్. మీ అందరికి ఎప్పుడు మేము అండగా ఉంటాం. జై హింద్.